హాయ్ గైస్, వెల్కమ్ టు తుపాకీ.com. 2026 సంక్రాంతి సినిమాల్లో మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ అనగనగా ఒక రాజు సినిమా చాలా పెద్ద హిట్ అయి ఉన్నాయి. రెండు కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చున్నాయి. ఒకటి చిరంజీవి గారి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అండ్ చాలా మంచి కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసి ఉంది. అండ్ దాని తర్వాత అనగనగా ఒక రాజు కూడా 100 crores క్లబ్ లో చేరింది. అండ్ నవీన్ పోల్ శెట్టి గారికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. ఈ ఇయర్ చాలా మంచి హిట్లతో స్టార్ట్ అయిన 2026 తర్వాత వచ్చిన ఫిబ్రవరిలో కావచ్చు లేదా మార్చ్ లో కావచ్చు, తర్వాత వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్, ఇలాంటి సినిమాలన్నీ కూడా వరుసగా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. అండ్ దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా రిలీజ్ తర్వాత లైక్ పెద్ద సినిమాతో ఒక మళ్ళీ పాజిటివ్ స్టార్ట్ అయితే మళ్ళీ అయ్యింది. పెద్ది చాలా పెద్ద హిట్ అయింది. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తర్వాత చేసిన సినిమా అండ్ ఆయన కంబ్యాక్ ఫిల్మ్ అయింది. అండ్ నెక్స్ట్ సమంత గారు మా ఇంటి బంగారం కూడా చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఆవిడ కూడా 100 crores లైక్ ఒక ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో 100 crores కలెక్ట్ చేసింది సమంత గారు అని చెప్పొచ్చు. ఆవిడ కూడా చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా. అండ్ దాని తర్వాత వచ్చిన లెనిన్ కూడా, అంటే అఖిల్ గారికి చాలా సంవత్సరాల నుంచి ఒక హిట్ కోసం చూస్తున్నారు. అంటే కంప్లీట్ ఒక కమర్షియల్ హిట్ పడాలి అని చెప్పి కోరుకున్నారు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఎంటైర్ ఇండస్ట్రీ. అండ్ లెనిన్ సినిమాతో ఆయన కంబ్యాక్ ఇచ్చున్నారు. చాలా హ్యాపీ ఉన్నారు అందరూ కూడా. అండ్ దాని తర్వాత రిలీజ్ అయిన కొరియన్ కనకరాజు, వరుణ్ తేజ్ కూడా చాలా ఫ్లాప్ లో ఉన్నాడు. అండ్ వరుణ్ తేజ్ కూడా చాలా ఫ్లాప్స్ లో ఉన్నారు. అండ్ ఆయన సినిమాలు సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత కొరియన్ కనకరాజు చాలా పెద్ద హిట్ అయింది. ఆయన కెరియర్ కి చాలా హెల్ప్ అయింది ఈ సినిమా. అండ్ ఖచ్చితంగా హిట్ అవ్వాలి అనుకున్నారు. సో డెఫినెట్ గా అన్ని ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యి, కామెడీ కావచ్చు లేకపోతే యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యి కొరియన్ కనకరాజు కూడా చాలా పెద్ద హిట్ అయింది. అండ్ దాని తర్వాత రిలీజ్ అయిన విశ్వనాథన్ సన్స్ కూడా అంతే పెద్ద హిట్ అయింది. అండ్ మొన్న రిలీజ్ అయిన ఇరుముడి కూడా చాలా బ్లాక్ బస్టర్. రవితేజ గారికి సాలిడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆయన గత కొద్ది సంవత్సరాలుగా ఆయన చేసిన సినిమాలు సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. రకరకాల ట్రోల్స్ అయితే వస్తున్నాయి రవితేజ గారి సినిమా పైన. వాటన్నింటి బ్రేక్ చేస్తూ ఇరుముడు అయితే ఒక సాలిడ్ సక్సెస్ ఇచ్చింది రవితేజ గారికి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ నెక్స్ట్ ఇదే వేలో వస్తున్న టాక్సిక్, ఈవెన్ దో ఇట్స్ నాట్ ఏ తెలుగు ఫిలిం, కాకపోతే పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ ఈ కల్చర్ లో ఉన్నప్పుడు కేజీఎఫ్ తర్వాత యష్ గారు చేసిన సినిమా అండ్ ఈ సినిమా పైన అంచనాలు కూడా అదే లెవెల్లో ఉన్నాయి. డెఫినెట్ గా టాక్సిక్ కూడా హిట్ అవుతుంది అని చెప్పి బలంగా నమ్ముతున్నారు. ప్రెసెంట్ ఇప్పుడున్న ఈ సినారియో చూసుకుంటే బాక్స్ ఆఫీస్ కావచ్చు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది. బికాజ్ గత కొద్ది రోజులుగా చాలా మంచి హిట్స్ అయినా పడుతూ ఉన్నాయి. అండ్ ప్రీవియస్లీ కొన్ని ఫ్లాప్ సినిమాలు కావచ్చు లేకపోతే సరిగ్గా పెర్ఫామ్ చేయని సినిమాలకి ప్రొడ్యూసర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. అండ్ బయటకు వచ్చి సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, థియేటర్స్ రన్ చేయడమే కష్టం, కళ్యాణ్ మండపాల కింద కన్వర్ట్ చేసేసుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఈ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నింటిది కొంచెం కొంచెం వాళ్ళు బయటపడుతున్నారని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ నెక్స్ట్ ఈ ఆగస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏదైతే ఉన్నా, దసరాకు వచ్చే సినిమాలు కావచ్చు లేకపోతే తర్వాత డిసెంబర్ లో వచ్చే సినిమాలు వరుసగా పారడైజ్ కావచ్చు లేకపోతే చిరంజీవి గారి విశ్వాంబర కావచ్చు, బాలకృష్ణ గారి సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అనే ఉన్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ అవి ఎలా ఉండబోతున్నాయి. అండ్ కమింగ్ ఇంకా ఈ 4 months ఉంది ఈ 2026 లో. అండ్ ఈ 4 months లో వచ్చే సినిమాలు కూడా ఆడి అండ్ ఎక్కువ సక్సెస్ రేషియో ఉన్న ఇయర్ గా 2026 ఉంటే బాగుంటది అని అయితే అనిపిస్తుంది. సో మీకేమనిపించింది అండ్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో మీకు ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి అండ్ మీరు బాగా ఇష్టపడిన సినిమా ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఏ సినిమా కోసం మీరు బాగా వెయిట్ చేస్తున్నారు? లైక్ ఫౌజీ వస్తుంది, ప్రభాస్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ అది. నాకు తెలిసిన ఆల్రెడీ స్పిరిట్ చేస్తున్నారు అండ్ ఫౌజీ చేస్తున్నారు. ఈ ఫౌజీకి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయితేనే ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ చేశారు. నెక్స్ట్ ఆ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సరే నాకు తెలిసి October 23rd ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఫౌజీ నుంచి కానీ స్పిరిట్ నుంచి కానీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో లెట్స్ వెయిట్. 2026 అప్కమింగ్ ఫిల్మ్స్ లో మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలానే మంచి మంచి కలెక్షన్స్ వచ్చి అండ్ టాలీవుడ్ కి ఎప్పుడు మంచి మంచి సినిమాలు పడుతూ ఉండాలి. అండ్ మన టాలీవుడ్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి మంచి మంచి సినిమాలు పడుతూ ఉండాలని చెప్పి కోరుకుందాం. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో తుపాకీ.com. థ్యాంక్ యూ.